ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది, ఇది ఎందుకు ఇంత తీవ్రంగా మారింది, ఈ యుద్ధం యొక్క చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదట ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎలా ఉండేవో చూద్దాం. 1948లో ఇజ్రాయెల్ ఒక స్వాతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పట్లో ఇరాన్ లో పహ్లవీ రాజవంశం అధికారంలో ఉంది మరియు ఇరాన్ ఇజ్రాయెల్ ను 1950లో గుర్తించిన రెండవ ముస్లిం దేశం. ఈ సమయంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. ఇరాన్ లోని షా ముహమ్మద్ రెజా పహ్లవీ ఇజ్రాయెల్ తో ఆర్థిక మరియు భద్రతా సంబంధాలు కొనసాగించారు. ఇది ఇజ్రాయెల్ యొక్క పెరిఫెరీ డాక్ట్రిన్ లో భాగంగా ఉంది. దీనిలోని ఇజ్రాయెల్ అరబ్ దేశాలకు వ్యతిరేకంగా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. కానీ 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం జరిగింది. షా పహ్లవీని తొలగించారు. అయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చారు. ఫ్రెండ్స్, నేను చాలా గంటల రీసెర్చ్ చేసి ఈ వీడియోను మీ దాకా తీసుకువచ్చాను. నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నౌ బ్యాక్ టు టాపిక్. ఈ విప్లవం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పూర్తిగా మార్చేసింది. ఖమేనీ ఇజ్రాయెల్ ను కలోనియల్ అవుట్ పోస్ట్ గా భావించారు మరియు ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని గుర్తించడాన్ని నిరాకరించారు. ఇరాన్ పాలస్తీన్లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది మరియు ఇజ్రాయెల్ ఒక ప్రధాన శత్రువుగా చూడడం ప్రారంభించింది. 1980లో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణ ఒక షాడో వార్ రూపంలో మొదలైంది. ఇరాన్ లెబనాన్ లో హిజబుల్లా మరియు పాలస్తీన్ లో హమాస్ వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచింది. హిజ్బుల్లా ఇరాన్ యొక్క ఆయుధాలు మరియు శిక్షణలతో ఇజ్రాయెల్ పైన దాడులు చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని ఒక భీకర బెదిరింపుగా చూసింది మరియు దాన్ని అడ్డుకోవడానికి రహస్య కార్యకలాపాలను ప్రారంభించింది. 2000 సంవత్సరంలో ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2010లో స్టాక్స్ నెట్ అనే కంప్యూటర్ వైరస్ ఇరాన్ యొక్క నటాంజ్ అణు సౌకర్యాన్ని దెబ్బతీసింది. దీనిని ఇజ్రాయెల్ మరియు అమెరికా సృష్టించినట్లు భావిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ కు పెద్ద దెబ్బగా మారింది. కానీ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. 2023 అక్టోబర్ 7న ఇరాన్ మద్దతు గల హమాస్ ఇజ్రాయెల్ పై భారీ దాడి చేసింది. ఇందులో 1200 మంది మరణించారు మరియు 250 మందిని బందీలుగా తీసుకున్నారు. ఈ దాడి మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్ గాజాలో హమాస్ పై భారీ సైనిక చర్యలను చేపట్టింది. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా మరియు యెమెన్ లోని హౌతీలు కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేశారు. 2024లో ఈ ఘర్షణ ఓపెన్ యుద్ధంగా మారింది. ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసింది. దీనిలో 2 ఇరాన్ జనరల్స్ మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ 300 కంటే ఎక్కువ డ్రోన్లతో మిసైళ్లతో ఇజ్రాయెల్ పై నేరుగా దాడి చేసింది. అయితే చాలా వరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఐరన్ డోమ్లు వీటిని అడ్డుకున్నాయి. అక్టోబర్ 2024లో ఇరాన్ మరోసారి 180 మిసైళ్లతో దాడి చేసింది. ఇది హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరియు హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీ హత్యకు ప్రతీకారంగా. ఇక రీసెంట్ గా జరిగిన జూన్ 13వ తారీఖు ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీ దాడులు చేసింది. దీనిని ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పిలిచారు. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క నటాంజ్, ఫోర్డో మరియు ఇన్ఫాహన్ లోని అణు సౌకర్యాలను లక్ష్యంగా చేశారు. ఇరాన్ యొక్క ఉన్నత సైనిక అధికారులు మరియు అణు శాస్త్రవేత్తలు ఈ దాడిలో మరణించారు. ఇరాన్ ప్రతీకారంగా డ్రోన్లు మరియు మిసైళ్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. కానీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు చాలా వరకు వీటిని అడ్డుకున్నాయి. ఈ దాడులు మధ్య ప్రాచుర్యంలో విస్తృత యుద్ధం యొక్క భయాలను పెంచాయి. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఇజ్రాయెల్ కు ఒక ఉనికి బెదిరింపుగా భావిస్తుంది మరియు ఇజ్రాయెల్ దానిని ఏ విధంగానూ అనుమతించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గరిష్ట స్థాయిలో ఉంది. అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఇరాన్ యొక్క అణు కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ తన అణు ఒప్పందాలను ఉల్లంఘించినట్లు ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ దాడులకు ఒక కారణంగా మారింది. ఈ సంఘర్షణ భవిష్యత్తులో ఎలా ఉంటుంది? కొందరు ఈ యుద్ధం విస్తరించి అమెరికా మరియు ఇతర ప్రాంతీయ శక్తులను కూడా లాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూపులు ఇప్పటికే చురుగ్గా ఉన్నాయి మరియు ఇజ్రాయెల్ యొక్క సైనిక శక్తి కూడా బలంగా ఉంది. దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమేనా లేక ఈ సంఘర్షణ మరింత తీవ్రమవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.